మంచు కురుస్తోంది. వెమ్మ ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె శ్వాస్ గాలిలో మైత్వాలులా కనిపిస్తున్నాయి. వెడి దీపాలు మంచుతో నిండిన రోడ్డు మీద నారింజ రంగు వెలుగునుతున్నా. అప్పుడు ఆమె అతన్ని చూసింది. ఒక వృద్ధుడు బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు. అతను చలి గాలి నుండి రక్షణ లేకుండా పలుచని కోటు ధరించి ఉన్నాడు. ఎమ్మ గుండె కరిగిపోయింది. ఆమెకు శీతాకాలపు కఫెన తెలుసు. అతను నగరపు చూనియలో ఒంటరిగా ఉన్నట్లు కనిపించాడు. ఆమెకు జాలి కలిగింది. ఆమె బిబిలనగిన వెల్విడ. ఎమ్మ ఆగిపోయింది. సందేహం మొదలైంది. ఆమె సహాయం చేయాలా? అతను సహాయం తీసుకోకపోతే? అతను ప్రమాదకర వ్యక్తి అయితే? భయం ఆమెను వెళ్ళిపోమ్మని చెబుతోంది. కానీ ఒంటరిగా చలికి వణుకుతున్న ఆ వల్దూరి ప్రతిమ ఆమె మనసులో నుండి వెళ్ళిపోలేదు. ఆమె దొరక నెమ్మదించింది. భయంతో పోరాడుతోంది. ఆమె తన తాతను, అతని ఆప్యాయతను, అతని నవ్వును గుర్తు చేసుకుంది. అతను సహాయం చేస్తాడని ఆమెకు తెలుసు. దయచేయడమే గొప్ప ప్రతిఫలం అని అతను ఎప్పుడూ చెప్పేవారు. ఏసన్ ఫ్రామే హెరించెడ్. ఎమ్మ వెనుదిరిగింది. ఆమె జాగ్రత్తగా వృద్ధుడి దగ్గరికి వెళ్ళింది. దూతంతో నిండిన అతని కత్తులు ఆమె కట్టను కలిచాయి. క్షమించండి అయ్యా అని మందువుగా మొదలుపెట్టింది. నేను మై కోసం ఇది తెచ్చాను. ఆమె తన కోసం తెచ్చుచుకున్న భోజనం, నీళ్లు మరియు తనున్ని కండువా అతనికి ఇచ్చింది. అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. బహుమతులు తీసుకుంటుండగా అతని చేతులు వణికాయి. ధన్యవాదాలు నాన్న, అతను బొక్కకున్నాడు. నువ్వు దైవతవు. అతని బుగ్గ మీద ఒక కన్నీటి బొట్టు జారింది. అతను కండువాను తన మేడ్ చుట్టూ చుట్టుకున్నాడు. వెచ్చదనం అతనిలోకి వ్యాపించింది. వారాల తర్వాత ఎమ్మకు ఒక ఉత్తరం వచ్చింది. అది ఆ వృద్ధుడి నుండి వచ్చింది. ఆ చల్లని రాత్రిలో ఆమె దయ ఎలా వెచ్చదనాన్నిచ్చిందో అతను రాశాడు. అతను తన జీవితం, తన కష్టాలు మరియు ఆమె చిన్న సహాయం అతనికి ఎలా ఆశను ఇచ్చిందో రాశాడు. కష్టకాలంలో కూడా దయ మిగిలి ఉంటుందని నువ్వు నాకు గుర్తు చేశావు అని అతను రాశాడు. ఎమ్మ ఉత్తరం చదివి ముగించింది. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన చిన్న సహాయం యొక్క లోతైన ప్రభావాన్ని ఆమె గ్రహించింది. దానేది చర్య కాదని ఆమె అర్థం చేసుకుంది. మానవ హృదయంలోని చీకటి మూలలను కూడా ప్రకాశించేసే వెలుగు.